ఏంటమ్మా, నాన్న అడ్రస్ ఉండడం ఏంటి? దీనికోసం పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి? అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నావో చెప్పు. నాన్న ఎక్కడున్నాడో చెప్తానంటే ఈ పెళ్లి ఒప్పుకున్నాను తాతయ్య. అలా అయినా నాన్నని చూడొచ్చని ఆశపడ్డాను. కానీ పెద్దమ్మ ఇలా మోసం చేస్తుందని అనుకోలేదు. ఏడవకమ్మా. మోసంతో తను నీ గొంతు కోసి తను ఆ ఎమ్మెల్యే పదవిని సంపాదించాలనుకుంది. లేదు తాతయ్య, పెళ్లి చేసుకుంటే నాన్న ఎక్కడున్నాడో చెప్తానంది. ఇలా వచ్చేసాను కాబట్టి ఇంకా నాన్న ఎక్కడున్నాడో తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు తాతయ్య. నేను వెళ్ళి ఆ మినిస్టర్ని పెళ్లి చేసుకుంటాను. పెద్దమ్మని బతిమాలుకొనైనా నాన్న ఎక్కడున్నాడో తెలుసుకుంటాను. ఆగమ్మా. మీ పెద్దమ్మ చెప్పడానికి అసలు మీ నాన్న ఎక్కడున్నాడనేది తనకెలా తెలుసు? తెలుసని చెప్పింది తాతయ్య. తను చెప్తుంది కానీ వాడెక్కడున్నాడో తనకి తెలియదు. ఎందుకు తెలీదు? పెద్దమ్మకి తెలియకుండా ఉండదు. పిచ్చి తల్లి, అసలు మీ నాన్న మీ అందరికీ దూరం అయిపోవడానికి కారణమే మీ పెద్దమ్మ, ఆ గరుడాచలం. అవునమ్మా, మీ తాతయ్య చెప్పేదే నిజం. వాళ్ల వల్లే నేను పసుపు కుంకాలకి దూరం అయ్యాను. ఎవరి మోసానికి మీ నాన్న బలైపోయాడో వాళ్ళ అబద్ధానికే నీ జీవితాన్ని నాశనం చేసుకోబోతున్నావా? వాళ్ళ గురించి నీకు తెలీదమ్మా. అసలు మీ నాన్న అందరికీ ఎలా దూరం అయిపోయాడో నీకు తెలుసా? మన కుటుంబానికి వెన్నెముకగా నిలిచిన వ్యక్తి మీ మావయ్య. నా కొడుకు. ఎప్పుడూ పనుల్లో బిజీగా ఉండే మీ మావయ్యకు తన స్నేహితుడైన మీ నాన్న శ్రీహరి పరిచయం ఒక ఊరటనిచ్చింది. ఒకరోజు ఏం జరిగిందంటే, అక్క, అన్నయ్య ఆఫీస్ రూమ్ లో ఉన్నాడేమో. అన్నకి పనుంటే తిండి మీద ధ్యాసే ఉండదమ్మీ. ఖచ్చితంగా లోపల మిల్లులోనే ఉండుంటాడు. అయితే నువ్వు లోపలికెళ్ళి చూడు, నేను ఆఫీస్కెళ్ళి చూస్తాను. నాకు కనిపిస్తే నీ దగ్గరికి తీసుకొస్తాను, నీకు కనిపిస్తే నా దగ్గరికి తీసుకునిరా. అప్పుడు అన్నయ్యకి భోజనం పెడదాం. అట్టాగే అమ్మీ. ఏమండి? ఎంత ధైర్యం రా నీకో? నా చెయ్య పట్టుకొని లాగుతావా? నిన్ను అమ్మా 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 అఖిల, ఆగమ్మా. రా అన్నా, చూడీడేం చేసినాడో. ఒక్క నిమిషం ఆగమ్మా, ఆవేశపడకు. అసలు ఏం జరిగింది శ్రీహరి? సారీ అండి, మిమ్మల్ని కావాలని చేయి పట్టుకోలేదు. ఒక్కసారి అలా చూడండి. క్షమించండి అమ్మా, పొరపాటున చేయి జారింది. ఆ బస్తా మీద పడితే పెద్ద ప్రమాదమే జరిగేది. అందుకే ఇలా చేయక తప్పలేదు. అంతేకాని మరో ఉద్దేశం కాదు. చూసావా అఖిల, తొందరపడి శ్రీహరి మీద చేయి చేసుకున్నావు. సమయానికి తను రాకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగుండేది. క్షమించండి, పొరపాటు పడినాను. పర్లేదండి. శ్రీహరి, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. నా చెల్లెలి ప్రాణాన్ని కాపాడావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను? మన మధ్య రుణం ఏంట్రా? అంత పెద్ద మాటలు మాట్లాడొద్దు. ఏమండి అఖిలాండేశ్వరి గారు, జాగ్రత్తగా ఉండండి.
అన్నయ్య, అతను చాలా మంచివాళ్లా ఉన్నాడు కదా. మంచి సంస్కారం ఉన్నాడమ్మా శ్రీహరి. బాగా చదువుకున్నాడు. పైగా బాధ్యత తెలిసినాడు. అందుకే మన కంపెనీకి హెల్ప్ అవుతాడని నేనే ఇక్కడ మేనేజర్గా బాధ్యతలు అప్పగించాను. ఒక ముఖ్యమైన విషయం చెప్పమన్నారు. ఏందన్నా అది? నీ పెళ్లి గురించి అమ్మా. పెళ్లి కొడుకు ఎవరో తెలుసు? ఇద్దరికి పెళ్లి చేద్దాం. హ్మ్. ఏంట్రా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచావు? ఏంటది? ఏం లేదు, స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. నీకోసం ఒక అమ్మాయిని చూశాను. సాంప్రదాయంగా పెరిగింది, పద్ధతి సంస్కారం తెలిసిన అమ్మాయి, గౌరవమైన కుటుంబం వాళ్ళది. అవునా? ఎవర్రా అమ్మాయి? నా చెల్లెలేరా. కృష్ణవేణ్య, నా మనసులో కూడా తనే ఉంది. ఏంట్రా భార్గవ, నాకు మీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావా? అవునరా, తను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పింది. ఏం శ్రీహరి, ఏమంటావు? నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి నీకు ఏ అభ్యంతరం లేదు కదా? అలాంటిదేం లేదురా. వాస్తవానికి తనను మొదటిసారి చూసినప్పుడే నేను కూడా ఇష్టపడ్డానురా. కానీ నా స్నేహితుడి చెల్లెలు, పైగా నా స్థాయికి కూడా అందనివారని ఆ ఆలోచన నీ దాకా తీసుకురాలేదు. బాబు శ్రీహరి, నీ స్థాయి వేరు మా స్థాయి వేరు అని మేము ఏనాడు నిన్ను తక్కువగా చూడలేదయ్యా. గుణగణాలు, సంస్కారంలో నిన్ను మించిన సంపన్నులు ఎవ్వరూ లేరయ్యా మా దృష్టిలో. మా అమ్మాయి నీకివ్వటానికి కావలసినంత స్థాయి ఉంది. ఇంకేం కావాలి మాకు? మంచిదండి, చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద కుటుంబం నన్ను అల్లుడు కావాలని కోరుకుంటుంది అంటే అది నా అదృష్టంగానే భావిస్తాను.
నాదొక చిన్న విన్నపం. అది మీ ముందు మాట్లాడొచ్చో లేదో. అయ్యో పర్వాలేదు బాబు, నువ్విప్పుడు మా కుటుంబంలో మనిషివి. మొహమాటం లేకుండా ఏంటో చెప్పు. మరేం లేదండి, నా చెల్లెలు శారదకు పెళ్ళైన తర్వాతే నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో మా నాన్న నా దగ్గర మాట తీసుకున్నారు. సరేరా, ఇప్పుడేమంటావు? నీ చెల్లెలు శారదాకు పెళ్లి చేస్తేనే గాని నువ్వు పెళ్లి చేసుకోను అంటావు, అంతే కదా? ఆ బాధ్యత కూడా మేమే తీసుకుంటాం, ఓకే కదా? భార్గవ, శారదను నేనే పెళ్లి చేసుకుంటాను. తను ఈ ఇంటికే కోడలిగా వస్తుంది. నీకు ఓకే కదా? భార్గవ, ఏంట్రా ఇది? కనీసం నా చెల్లెలు ఎలా ఉంటుందో చూడకుండానే ఓకే అంటున్నావు. రే, నిన్ను నీ స్నేహాన్ని బాగా అర్థం చేసుకున్నాక నీ చెల్లెల్ని మళ్ళీ ప్రత్యేకంగా చూడడం ఎందుకురా? తనతో పెళ్లికి నాకు ఓకే, నీకు ఓకేనా? భార్గవ, ఏంట్రా దేవుడు వరాలన్నీ ఒకేసారి కురిపించినట్టు ఇలా ఎన్నటికీ తీర్చుకోలేని రుణాలతో నింపేస్తున్నావు. ఇది రుణం కాదురా, రుణానుబంధం. అందుకే ఎక్కడో పుట్టిన మనల్ని ముందు స్నేహితుల్ని చేశాడు, ఇప్పుడు భావమరుదుల్ని చేయబోతున్నాడు. భార్గవ, మీ నాన్నకు మాట ఇచ్చినట్టుగా ముందుగా నీ చెల్లి పెళ్లి నాతో అయిన తర్వాతే నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకుందువు గాని. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్. సభాష్రా భార్గవ, నా కొడుకు అనిపించావు. నీ చెల్లెలి జీవితం బాగుండాలన్న నీ నిర్ణయం నాకు బాగా నచ్చింది. బాబు శ్రీహరి, రేపు మీ చెల్లెల్ని తీసుకురా. నా కొడుక్కి, నీ చెల్లెలుకి, నా కూతురికి, నీకు మంచి రోజు చూసుకుని పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం. రావయ్యా శ్రీహరి. నమస్కారం అండి. నా చెల్లెలు శారదండి. ఓ, మొత్తానికి నీ చెల్లి పెళ్లి పెద్దగా పద్ధతిగా వచ్చావయ్యా. రండి. కృష్ణ, అమ్మా అఖిల, కృష్ణ. ఏంది నాన్నా? ఇదిగో అమ్మా, తనే శారద, ఆహా, శ్రీహరి వాళ్ళ చెల్లెలు. రామ్మా. ఒక్క నిమిషం. అయ్యో, పర్లేదు. రా రా. అన్నా, ఇదిగో నీకు కాబోయే భార్య. పేరు శారద, నీ స్నేహితుడి చెల్లెలు. అమ్మా, పెళ్లి కూతుర్లు వచ్చి మీ కాబోయే వారి పక్కన కూర్చుంటే నిశ్చితార్థం మొదలు పెడదాం. కూర్చోదినా. ఇలా కూర్చోండమ్మా. ఏంట్రా భార్గవ, అఖిలతో నా నిశ్చితార్థం?
ఆ ప్రశ్న ఏంటి బాబు? అఖిలకు నీకే కదా పెళ్ళనుకున్నాం. అది కాదండి, మీరంతా నన్ను క్షమించాలి, పొరపాటు జరిగింది. భార్గవ, నువ్వు మీ చెల్లితో పెళ్ళనగానే నేను మనసులో ఇష్టం పెంచుకున్న కృష్ణవేణి అనుకున్నా. మీ అఖిలపై నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. అఖిల, నా పొరపాటును క్షమించు. ఇది పొరపట్టట అదయ్య అవుతుంది. నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావని బొమ్మ క్లియర్ గా కనిపిస్తా ఉండాది. నువ్వు ఇష్టపడ్డ కృష్ణవేణిని పెండ్లి చేసుకుంటానని ముందే చెప్తే యాడ కాదంటావోనని ముందే ఊహించి నేను నిన్ను ఇష్టపడ్డానన్న మాటను అడ్డు పెట్టుకుని కథ నీడదాకా నడిపించుకుని వచ్చుండావు. తీరా సమయానికి ప్లేటు ఫిరాయిస్తే పరువు తీసుకోలేక మా ఓళ్ళు తప్పక కృష్ణవేణిని నీకిచ్చి చేస్తారని ఇంత కథ నడిపించినావు కదా. అఖిలాండేశ్వరి, లేనిపోనివి మాట్లాడొద్దు. భార్గవ, జరిగింది ముమ్మాటికి పొరపాటే. నేను ఇష్టపడ్డ కృష్ణవేణిని కాదని ఇప్పుడే కాదు, జీవితంలో ఎప్పటికీ ఎవరినీ పెళ్లి చేసుకోను. నన్ను క్షమించు. ఇక నేను నీ ముందు నిలవలేను. అమ్మ శారద, ఇంకేంటి, అమ్మాయి ఒప్పేసుకుంది. భార్గవ, శ్రీహరికి కృష్ణతో పెళ్లికి ఏర్పాట్లు పనిచేద్దాం. పెద్దయ్య, మీ చిన్న కూతురికి పెళ్లి చేస్తే తర్వాత పెద్దమ్మాయికి పెళ్లి సంబంధాలు తీసుకురావడానికి చాలా కష్టపడాలి. ముందు అఖిలకి చేసేసి తర్వాత కృష్ణకు పెళ్లి చేయడం మంచిది. అవునా, ఏదైనా మంచి సంబంధం చూసి ఒకేసారి ఇద్దరికి పెళ్లి జరిపించేద్దాం. ఆగండి 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 ఆగండి. అయ్యా నరసింహనాయుడు గారు, తమరు ఏమీ అనుకోనంటే మా తమ్ముడు శివరాం అన్ని విధాలా మీ పెద్దమ్మాయికి తగిన వాడని నా అభిప్రాయం. చూడండి అయ్యా, ఈ శ్రీహరికి మళ్ళీ గుణంలోనూ చదువులోనూ మావాడు కూడా యోగ్యుడే. ఆర్థికంగా మీ స్థాయి వాళ్ళం కాకపోయినా ఎంతైనా మీ మంచి కోరేవాళ్ళం. అందుకే మా తమ్ముణ్ణి ఒక్క మాట కూడా అడగకుండా ఈ పెళ్లి ప్రస్తావన తెచ్చాను. ఏం తమ్ముడు, నీకు ఈ నరసింహనాయుడు గారి సంబంధం ఓకేనా? అన్నయ్య, కష్టంలో ఈ కుటుంబానికి సహాయంగా నిలబడాలన్న ఆలోచన బాగుంది, కానీ ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించింది. అఖిలాండేశ్వరికి నన్ను చేసుకోవడం ఇష్టం అయితే నాకు ఓకే అన్నయ్య. పెద్దయ్య,
అబ్బాయి కూడా బాగున్నాడయ్యా, చక్కగా ఆలోచించాడు. ఈ గరుడాచలమేమీ ఎవరికి తెలియనివాడు కాదు కదా. ఆ మాటకొస్తే ఈ శ్రీహరే మనందరికీ కొత్త మనిషి. భార్గవ, ఏమంటావు? అలాగే నాన్న, చెల్లితో మాట్లాడి తను సరే అంటే చేసేద్దాం. శ్రీహరి కృష్ణవేణి ఇద్దరు కలిసి నాకింత ద్రోహం తలపెడతారా? చేసుకోండి, పెళ్లి చేసుకోండి. ఇక మీదట మీ భవిష్యత్తుని శాసించేది నేనే. మీ మీద నాకుండేది పగే.